స్టూడెంట్స్, ఈ వీడియోలో కెమికల్ బాండింగ్లోనే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఎలా అంటే మనం నేర్చుకోవాలి. నైట్రోజన్కి అంటే అన్నీ ఉంటాయి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూనియర్ ఇంటర్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అన్నీ మనం అంటే అబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కాన్సెప్టువల్గా నేర్చుకున్నప్పుడు అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేటప్పుడు నైట్రోజన్, ఆక్సిజన్కి నేర్చుకుంటాం. ఒకవేళ మనం దీని మీద ఆబ్జెక్టివ్ చేయాలి అనుకున్నప్పుడు అసలు ఎంఓఈడి అంటే ఏంటి, దానిలో అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని అంటాం, ఎలా ఫామ్ అవుతాయి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోబోతున్నాం కాబట్టి నైట్రోజన్కి, ఆక్సిజన్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఎలా రాసుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో దీన్ని మనం ఏమంటున్నామంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ N2 తీసుకుంటున్నాం. ఇక్కడ అంటే ఏంటమ్మా, MOED ఆఫ్ N2 నైట్రోజన్ డైఅటామిక్ మాలిక్యూల్. అంటే ఒక మాలిక్యూల్ ఫామ్ అవటానికి రెండు ఆటమ్స్ కావాలి. ఇక్కడ ఆ రెండు ఆటమ్స్ ఎలా కలుస్తున్నాయి, లీనియర్ కాంబినేషన్లో. ఆ లీనియర్ కాంబినేషన్తో ఎలా రెండు కలవటం వల్ల మనకు నైట్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ నేను ఎంఓఈడిలో చూపిస్తాను. సో ఫస్ట్ దీనిలో మనం ఏం చేయాలి అంటే నైట్రోజన్కి అటామిక్ నంబర్ ఎంత, 7. కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p3. సో ఇక్కడ మనం నైట్రోజన్ అంటే 2 Nలు ఉన్నాయి, అంటే 2 Nలు ఎలా కలుస్తున్నాయి అనేది చూపించాలి. కాబట్టి ఒక నైట్రోజన్కి ఇక్కడ, ఇంకో నైట్రోజన్కి ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ రాసుకుంటూ వెళదాం. జనరల్గా మనకు తెలుసు 1s కంటే 2sకి ఎనర్జీ ఎక్కువ, 2s కంటే 2pకి ఎక్కువ అని తెలుసు. సో అందుకోసం ఫస్ట్ మనం ఇక్కడ ఏం చూడాలి అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడానికి ఈ లైన్ వెళ్ళే కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది అని చెప్పడానికి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మనం ఒక నైట్రోజన్ తీసుకుందాం. ఒక నైట్రోజన్ అంటే నేను కొంచెం డయాగ్రామ్ వేసేటప్పుడు అంటే నీట్గా మీకు అర్థమవడం కోసం కొంచెం అడ్జస్ట్ చేస్తూ వేస్తాను. ఫస్ట్ ఒక నైట్రోజన్కి కాన్ఫిగరేషన్ ఏంటమ్మా, 1s2 2s2 కొంచెం 2p3 పైకి రాసుకోండి, 2p3. సో ఇక్కడ మనం కొంచెం ఆర్బిటాల్ డయాగ్రామ్ రాసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వీటిని సర్కిల్ లాగా రాసుకోవచ్చు, లేదా ఒక నైట్రోజన్ ఇంకో 1s2 2s2 అంటే ఇది 2p3. ఇది మాత్రం కొంచెం మనం డయాగ్రామ్ నీట్గా రావటం కోసం ఒకవేళ సరిగా రాకపోతే మళ్ళీ ఆర్బిటాల్ డయాగ్రామ్ మళ్ళీ వేసుకుందాం. కొంచెం అందుకే చెప్తున్నాను కదా, 2p3 పక్కన రాస్తారు. అలాగే ఇంకొక నైట్రోజన్ కూడా ఇక్కడ రాసుకున్నాం, ఎందుకంటే మనకి N2 కావాలి కాబట్టి. ఇంకొక నైట్రోజన్కి 1s2 ఇలాగే నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అలా కాకుండా మనం ఉట్టిగా బై హార్ట్ చేయడానికి పైనుంచి ఎలా పడితే అలా రాసుకున్నామంటే మాత్రం ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు మిస్టేక్స్ పోతే నీట్గా రాదు. వన్ S2 2s2 కదా. p3 ఇది మాత్రం కొంచెం ఇంకా పైకి రాసుకోవాలి, చూద్దాం. సల్ఫేట్ 2 4 7 నైట్రోజన్కి. సో ఇక్కడ మనం లీనియర్ కాంబినేషన్ అన్నాం కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో వేసేటప్పుడు చక్కగా పెన్సిల్తో వేయండి. పెన్సిల్తో వేస్తే ఏమవుతుందంటే ఎక్కడైనా మనకు నీట్గా అనిపించకపోతే రబ్ చేసుకొని వేసుకోవటానికి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లీనియర్ కాంబినేషన్ అన్నాం కాబట్టి మీరు దీన్ని ఆర్బిటాల్స్ని సర్కిల్ లాగా రాసుకోండి, లేదు అంటే
ఇట్లా స్క్వేర్ లాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ బాండింగ్కి వస్తున్నాయి, వీటిని సిగ్మా 1s2 అనాలి. అలాగే ఇక్కడ ఇంకా ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలింది, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలింది, దీన్ని మనం సిగ్మా స్టార్ 1s2. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఉన్నటువంటి ఈ అటామిక్ ఆర్బిటాల్స్లో రెండేమో బాండింగ్కి వచ్చాయి, రెండేమో యాంటీ బాండింగ్కి వచ్చాయి. యాంటీ బాండింగ్ ఉన్న వాటిని స్టార్ అంటున్నాం. సేమ్ అలాగే 2s2 కూడా వేసుకోండి. ఇక్కడ మనం ఏమి మ్యాటర్ కూడా ఏం లేదు, రాసుకో నీట్గా డయాగ్రామ్ వేయటం. సో ఇక్కడ 2s కాబట్టి సిగ్మా 2s2. యాంటీ బాండింగ్ అన్నాం కాబట్టి సిగ్మా స్టార్ 2s2. చెక్ చేసుకున్నానా? సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. కొంచెం నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పుకున్నాను, డయాగ్రామ్ నీట్గా వేయాలి కాబట్టి ఒకవేళ మనం రాసుకునే డయాగ్రామ్ మరీ రెండు దగ్గరగా అనిపిస్తే కొంచెం పైకి జరిపి రాస్తాను నేను. 2p3 ఒక్కటి. సో ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. మీరు వేసుకునేటప్పుడు కూడా ఈ రెండింటి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ 8. అంటే ఆక్సిజన్ దగ్గర నుంచి పేరింగ్ స్టార్ట్ అవుతుంది 2p సెక్షన్లో. సో 2p4 అవుతుంది, అంటే ఇక్కడ పేరింగ్ స్టార్ట్ అవుతుంది. 7 వరకు అటామిక్ నెంబర్ 7 వరకు కూడా పై ఆర్బిటాల్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటాయి. అదే 8 నుంచి అటామిక్ నెంబర్ 8 నుంచి మాత్రం ఇప్పుడు నేను ఇక్కడ రాసేటప్పుడు చూపిస్తాను మీకు, లోపలికి రాసుకోవాలి. 7 వరకు మాత్రం 2p ఆర్బిటాల్ అనేది బయటకు ఉంటుంది. ఇక్కడ చుట్టూ పై ఆర్బిటాల్స్. ఈ పైన ఉన్నటువంటివి మీరు ఏ ఆక్సిజన్ కాదు ఏం తీసుకున్నా ఈ పైన డయాగ్రామ్ మొత్తం అన్నిటికీ ఒకేలా ఉంటుంది. ఇవి హైడ్రోజన్ నుంచి అన్నిటికీ. బట్ ఇది మాత్రం అటామిక్ నెంబర్ 7 వరకు కింద పార్ట్ ఒకలా ఉంటుంది. అటామిక్ నెంబర్ 8 నుంచి ఇవి రెండు లోపలికి రాసుకోవాలి. ఇదొకటి ఆక్సిజన్ చెప్పినప్పుడు రెండు కంపేర్ చేసుకొని చూసుకోండి మీరు. సో ఇక్కడ ఉన్న ఎన్ని ఉన్నాయి నన్ను ఇక్కడ 3, ఇక్కడ 3, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్లో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్. సో 2, 3s are 6 మొత్తం చూడండి 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయింది. సో పైనవి ఎంటీ ఆర్బిటాల్స్ లేవు. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ కావాలంటే రాసుకోవచ్చు, లేదంటే మన కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్స్ ఎంతవరకు ఫిల్ అయినాయో అంతవరకు రాసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం π2px, π2py, సిగ్మా 2pz జాగ్రత్తగా చెక్ చేసుకోండి. π2px, π2py, సిగ్మా 2pz. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఉన్నా లేకపోయినా వీటిని ఎలా చెప్పాలి అంటే π స్టార్ 2px, π స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz. నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట, పేర్లు కూడా రాస్తున్నాను. ఎలక్ట్రాన్స్ ఉంటే రాస్తాం, లేదంటే 0 అని పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇవేంటి π స్టార్, వాటికి పేరు ఉండాలిగా. π స్టార్ 2px, π స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz. డెఫినెట్గా తెలిసి ఉండాలి, ఆ పేర్లు తెలిసి ఉండాలి. అక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటే 1 or 2 ఉందని రాస్తాం, లేదనుకోండి 0 అని పెట్టుకుంటాం. కాన్ఫిగరేషన్ ఈ పైనది రాయకపోయినా ఏం మార్క్స్ వేయటమా వేయకపోవడం కదా, బట్ మనకు తెలిసి ఉండాలి కాబట్టి అక్కడ వాటి నేమ్ కూడా మెన్షన్ చేశాను. సో నన్ను జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇక్కడ నైట్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవుట్ లీనియర్ కాంబినేషన్ ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఆ చూపించేటప్పుడు ఒక నైట్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇంకో నైట్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశాను. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు మాలిక్యూల్ అనేది లీనియర్ కాంబినేషన్లో ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఒక అటామిక్ ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇంకొక అటామిక్ ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్.
కింద ఉన్నవి సిగ్మా, పైకి వెళ్తే సిగ్మా స్టార్, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px, పై 2py, సిగ్మా 2pz. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఆర్బిటాల్స్ నేమ్స్ ఇవి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్ఫిగరేషన్ చూసుకుంటూ ఈ మాలిక్యూల్ ఫామ్ అయిన దాని కాన్ఫిగరేషన్ ఎలా రాయండి చూడండి. జాగ్రత్తగా చెక్ చేసుకున్నానా? నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ ఒక లైన్ కొట్టేసి రాస్తున్నాను. సిగ్మా 1s2 లెస్ దాన్ ఎందుకన్నాను? ఇక్కడ ఆల్రెడీ చూపించాను, ఎనర్జీ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నాను. కాబట్టి సిగ్మా 1s2 ఇస్ లెస్ దాన్ సిగ్మా స్టార్ 1s2. మనం ఇది చూసుకుంటూ రాసుకోవటమే, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. లెస్ దాన్ సిగ్మా 2s2 లెస్ దాన్ సిగ్మా స్టార్ 2s2 లెస్ దాన్ ఇదేమ్మా పై 2px. నేను ఇక్కడ ఈ రెండు బ్రాకెట్లు ఎందుకు పెడుతున్నానంటే ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి, సేమ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు అనాలి. పై 2py లెస్ దాన్ సిగ్మా 2pz. ఇక్కడ ఎలక్ట్రాన్స్ రాసుకుందాం. 2px2 2py2 రెండు ఉన్నాయి కదా, సిగ్మా 2pz2. ఒకవేళ నేనైతే రాస్తున్నాను, కావాలి అనుకుంటే రాయండి, అవసరం లేదంటే ఇక్కడితో కూడా ఆపేయచ్చు కాన్ఫిగరేషన్. నేను మాత్రం మీకు కాన్సెప్ట్ తర్వాత వాటికి కూడా ఉపయోగపడాలి కాబట్టి వీటి పేర్లు కూడా రాస్తున్నాను. ఎందుకంటే ఒకసారి మనం అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు అనేది మెన్షన్ చేయాలి, 0 అనేది. ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను. ఇక్కడ ఈ పైన ఉన్న వాటికి కూడా నేను ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్స్ లేకపోయినా సరే వాటి పేర్లు తెలియాలి కాబట్టి రాస్తున్నాను. చూసుకోండి ఇక్కడ ఇంతవరకు అయిపోయింది మనకి. సిగ్మా 2pz2 అయిపోయినాక నెక్స్ట్ పైకి వెళ్తాను. లెస్ దాన్ పై స్టార్ 2px ఉన్నాయా? లేవు ఎలక్ట్రాన్స్ 0 ఈక్వల్ టు పై స్టార్ 2py 0 రెండు ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. లెస్ దాన్ సిగ్మా స్టార్ 2pz 0. ఇది నన్ను ఇలా రాసుకోవాలి. మనకు ఎలక్ట్రాన్స్ ఇంతవరకే ఉన్నాయి, మనకు తెలుసు. ఇవి పేర్లు కూడా తెలియాలి కాబట్టి ఇవి రాసుకున్నాం. పైనవన్నీ కూడా స్టార్స్ ఉన్నాయి, యాంటీ బాండింగ్ అంటున్నాం. సో ఇంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ అంటే బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మనకి ఐపీకి అండ్ ఆబ్జెక్టివ్కి రెండింటికి ఉపయోగపడుతుంది. బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ మనం బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ నన్ను జాగ్రత్తగా చూసుకోండి. మీరు అంటే డయాగ్రామ్ నేర్చుకునేటప్పుడు మాత్రం డెఫినెట్గా నేను వేసేటప్పుడు ఎలా వేసానో అలా నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుంటుంది. అలా కాదు అంటే మాత్రం మిస్టేక్స్ పోతాయి. అంటే ఇది రాసుకొని అలా కాదు. మన కాన్సెప్టువల్గా అంటే ఎలా నేర్చుకోవాలి అంటే 1s 2s 2p ఇలా నేర్చుకుంటే మీకు ఎక్కడ ఆబ్జెక్టివ్ అయిన ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్ అడిగినా కానీ రాయటం అనేది అర్థమవుతుంది. అలాగే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న, మీకు ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయి. నేను ప్రతి దానిలో చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందనే విషయం మీకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? బాండ్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ మనం బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను. బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్, కొంచెం నేను ఇక్కడ పట్టలేదమ్మా, జాగ్రత్తగా చూసుకోండి చెప్తున్నాను. బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. యాంటీ బాండింగ్ అంటే నేను మళ్ళీ ఇక్కడ రబ్ చేసి రాశాను అంటే ఇదంతా కూడా మిస్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ కొంచెం కంజెస్టెడ్గా అనిపించిన ఇక్కడే ఉంచేస్తున్నాను. చెప్తున్నాను బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. ఇక్కడ చూడండి అన్న, బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే నేను ఎక్కడ తీసుకుంటున్నాను జాగ్రత్తగా చూడండి. 2 స్టార్ లేనివి 2 4 6 8 10 బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 10. యాంటీ బాండింగ్ అంటే స్టార్ ఉన్నవి 2 4 అంతే, పైన లేవు. 0 స్టార్లు ఉన్నాయి బట్ 0 లేవు కాబట్టి 10 మైనస్ 4/2 అంటే 6/2 అంటే 3. ఈ 3 ఏం చెప్తుంది అంటే
రెండు నైట్రోజన్ ఆటమ్స్ మాలిక్యూల్గా ఎలా ఫామ్ అయినాయి అంటే ఒక ట్రిపుల్ బాండ్తో ఫామ్ అయినాయి అని చెప్తుంది. సో బిట్వీన్ ద నైట్రోజన్స్ ట్రిపుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అని చెప్తుంది ఇక్కడ ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్. ఫైనల్గా మీరు ఏం రాయాలి ఇక్కడ అంటే ఈయన ఫామ్ అయినటువంటి నైట్రోజన్ మాలిక్యూల్కి డయామాగ్నెటిక్ నేచర్ ఉందా, పారామాగ్నెటిక్ నేచర్ ఉందా? డయామాగ్నెటిక్ అంటే ఏంటండి, పారామాగ్నెటిక్ నేచర్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఇది ఫిజిక్స్లో కూడా వస్తుంది, బట్ ఎక్కడైనా కాన్సెప్ట్ ఏంటి అంటే పారామాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు అట్రాక్ట్ అవ్వటం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిపల్ చేయటం, అపోజ్ చేస్తుంది. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు అట్రాక్ట్ అవుతుంది నాన్న? ఒకవేళ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సింగిల్ ఎలక్ట్రాన్ అంటే జనరల్గా ఏంటి ప్రతి ఆర్బిటాల్ ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఇలా. సో 2 ఉన్నప్పుడు స్టేబుల్ ఈచ్ షెల్లో కదా. సో అప్పుడు ఎస్లో మ్యాక్సిమం 2 ఉండాలి, పిలో మ్యాక్సిమం 6 ఉండాలి, ఇది మనందరూ తెలిసింది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఉంటుందో ఒక 2 ఉండవలసిన దగ్గర ఒకటే ఉన్నప్పుడు దట్ విల్ బి అన్స్టేబుల్. సో అంటే అప్పుడు అదేం చేస్తుంది, స్టెబిలైజ్ అవ్వాలి. దానికి స్టెబిలిటీ కావాలి అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవటం ఏదో చేస్తుంది. దాన్ని ఏమంటాను, ఆ అన్పెయిర్డ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అలా అట్రాక్ట్ అవ్వటాన్ని మనం పారామాగ్నెటిక్ అంటున్నాం. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తుంది, ఇట్ విల్ బి స్టేబుల్. 2 ఎలక్ట్రాన్స్ ఉండాల్సిన దగ్గర 2 ఉన్నాయి అనుకోండి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు వెళ్ళదు కదా, దాన్ని డయామాగ్నెటిక్ అంట. సో ఇక్కడ ఈ ఫామ్ అయిన నైట్రోజన్కి పారామాగ్నెటిక్ నేచర్ ఉందా, డయామాగ్నెటిక్ నేచర్ ఉందా ఎలా తెలుసుకుంటాము అంటే ఇక్కడ చూడండి అన్న, మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా ఇక్కడ ఈ మిడిల్లో ఎక్కడైనా సింగిల్ ఎలక్ట్రాన్ ఉందేమో చూడండి, 2 సింగిల్ ఎలక్ట్రాన్ ఎక్కడ లేదు కాబట్టి ఏం రాయాలి ఇక్కడ అంటే డ్యూ టు ద absence of unpaired electrons N2 is diamagnetic in nature. ఇలా రాయాలి. డెఫినెట్గా ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనం ఎనర్జీ ఎలా పెరుగుతూ వెళ్తుంది ఆ డయాగ్రామ్స్ చక్కగా వేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ కింద తీసుకుందాం. సెకండ్ పాయింట్ కిందేమో కాన్ఫిగరేషన్ రాయాలి, థర్డ్ పాయింట్ కిందేమో బాండ్ ఆర్డర్ రాయాలి, ఫోర్త్ పాయింట్ కిందేమో మ్యాగ్నెటిక్ నేచర్ రాయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మీకు వచ్చు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి అందరికీ చెప్తున్నాను నాన్న, నా వీడియోస్ మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే.